ఇందులో ఒక 2 ఫీచర్స్ చూపిస్తాను. ఫస్ట్‌ది ఫీచర్, సెకండ్‌ది ప్రాబ్లమ్. ఫోన్ రివర్స్‌లో పట్టుకొని ఎవడైనా కెమెరా యాప్ ఓపెన్ చేయాలనుకుంటాడా ఫోటోస్ తీసుకునేటప్పుడు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. మీరు ఈ స్క్రీన్ గమనిస్తే ఇక్కడెక్కడ ఎలాంటి కెపాసిటీ బటన్స్ అయితే కనపడవు అనమాట. మరి ఒకవేళ ఒక యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేయాలంటే, ఇది ఇక్కడ బటన్స్ కనపడినప్పటికీ ఇదైతే కెపాసిటీలెస్ స్క్రీనే. సో మనం ఒకసారి సింగిల్ బ్యాక్‌కెళ్ళాలంటే ఇది రైట్ నుంచి లెఫ్ట్‌కి స్వైప్ చేయాలి. అదే డైరెక్ట్‌గా హోమ్‌కెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ నుంచి రైట్‌కి స్వైప్ చేయాలి. మరి రీసెంట్ యాప్స్‌ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడైతే డబుల్ ట్యాప్ చేయాలి. స్వైప్ గెస్చర్స్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఈ ఇంక్ డిస్ప్లే కూడా సేమ్ ఫంక్షనాలిటీ అనమాట. ఇది కెపాసిటీ టచ్ స్క్రీన్. అయితే సెకండ్ ఒక ఫీచర్ చూపిస్తా అన్నా కదా, ప్రపంచంలో ఇలాంటి డిజైన్ ఎవ్వరు చేయలేడు. కెమెరా ఓపెన్ చేయలేకపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసే కదా, ఎందుకు ఓపెన్ అవ్వలా? అది ఓపెన్ అయింది, కాకపోతే కెమెరా అనేది కింద పెట్టాడు. మనం ఎక్కడైతే ఫోన్ హోల్డ్ చేస్తామో అక్కడ కెమెరా ఉంది ఈ కింద. ప్రపంచంలో ఎవడైనా ఇట్లా తిప్పి తీసుకోవాలనుకుంటాడు ఫోన్ ఫోటో, ఇంత రిఫ్లెక్సెస్ ఎవరికి ఉండవు. మరి ఇలాంటి డిజైన్ ఎవరు డిజైన్ చేశాడు? కానీ ఎంత తెలివిగా ఆలోచిస్తే ఇలాంటి డిజైన్స్ వస్తాయి. మరి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.